సంక్రాంతి అంటే ఒకరోజు జరుపుకునే పండగ కాదు. 3 రోజులు కుటుంబం అంతా కలిసి సంబరంగా చేసుకుంటారు. కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండగ ఇది. సంక్రాంతి సంబరాలు చివరి రోజును కనుమ పండుగ. ఇక భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటి దీనికదే ప్రత్యేకత. ఇక ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగని చెబుతారు. రైతుల సంతోషానికి మారుపేరైన సంక్రాంతి సంబరాల్లో పశువుల పాత్ర ఎంతో గొప్పది. రైతులు పొలం దున్ని విత్తనాలు నాటి పంట పండించి ఇంటికి చేర్చే వరకు అడుగడుగున పశువుల ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. కేవలం పంట పండించేందుకే కాదు, ఆవులు పాడి రైతులకు మరో ఆదాయ వనరు కూడా. గ్రామంలో పశువులను కుటుంబ సభ్యులు ఒకరిగా చూసుకుంటారు. అలాంటి వాటికి ఏడాదిలో ఒక్కరోజైనా కృతజ్ఞతలు చెప్పడమే కనుమలో అంతర్యం. కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి పసుపు బొట్టు పెట్టి కాళ్లకు గజ్జలు కడతారు. మెడలో దండ వేస్తారు. కొమ్ములను కూడా అందంగా అలంకరిస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కడతారు. తోకను కూడా అందంగా అలంకరిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పశువులు ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఆ సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా పశువులు, పక్షులతో పంచుకుంటారు. అందుకే బిడ్డల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. ఇక ఆవులు, ఎద్దులకు పూజ చేస్తారు. అన్నం పెట్టే పొలానికి నైవేద్యం పెడతారు. కనుమ రోజు రైతులను ఆవులు, ఎద్దులతోటి తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఆ రోజు ఎలాంటి పని చేయించరు. ఉదయమే పశువులకు స్నానం చేస్తారు. నుదుట పసుపు, కుంకుమలతోటి బొట్లు పెట్టి వాటి మెడలో మువ్వుల పట్టీలు కడతారు. ఇక కొమ్ములను కూడా ప్రత్యేకంగా రకరకాల రంగులు వేసి అలంకరిస్తారు. ఆ తర్వాత వాటికి హారతిచ్చి పూజ చేస్తారు. కొత్త ధాన్యంతో పొంగలు వండి తినిపిస్తారు. మరికొంత పొంగల్ని తమ పొలాల్లో చల్లుతారు. అలా చేయడం వల్ల పాడి పంటలు వృద్ధి చెందుతాయని రైతుల విశ్వాసం. ఈ పండుగ ద్వాపర యుగం నుంచే జరుపుకుంటున్నట్లుగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. భగవంతుడికి అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు. అలా గోవులు సుఖ సంతోషాలతోటి జీవించడానికి కారణమైన గోవర్ధనగిరిని పూజించేవారు. గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ జరుపుకుంటున్నారు.